పరిస్థితి ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రతి ఇంట్లో జరిగిందండి. ఇప్పుడు అభివృద్ధి అంటే రోడ్లు వేసి రోడ్ల మీద నడవడం అభివృద్ధి అనుకుంటే పొరపాటు. అది అభివృద్ధి అంటే ప్రతి పేదవాడు 3 పూట్ల 5 నోట్లో పోవాలి, 3 పూట్ల కడుపు నిండి అన్నం తినాలి. అభివృద్ధి అంటే అది. సంక్షేమం అంటే వాళ్ళ ఇంటికి ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి పేదవాడికి ఇంటికి చేరాలి. రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా రాష్ట్రంలో ప్రతి పేద ఇంట్లో బడుగు బలహీన వర్గాల ముస్లిం మైనార్టీ ప్రజలందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్తా ఉన్నాయి. ప్రతి ఇల్లు ఈరోజు ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి కోసం చూడకుండా ఎక్కడ దాకా ఎందుకండి. ఒక చిన్న వృద్ధుల గురించి చూద్దాం. గతంలో వృద్ధులు వాళ్ళకి వచ్చే 200 పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ ఇంట్లో వాళ్ళ పెద్దలు కనీసం వృద్ధుల్ని హీనాతిహీనంగా చూసేవాళ్ళు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా వాళ్ళకి 3000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉంటే ఆ 3000 రూపాయల పెన్షన్ కోసం ఆ ఇంట్లో ఉన్న వృద్ధుల్ని, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ కొడుకులు కావచ్చు, కోడలు కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు ఎంతో గౌరవంగా, ఎందుకంటే వీళ్ళకి అయ్యేది నెలకు 1500 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంకా వాళ్ళకి ఒక 1500 రూపాయలు మిగులుతూ ఉన్నాయి. ఈ 3000 రూపాయల కోసం వాళ్ళ వృద్ధుల్ని ఎంత గౌరవంగా చూసుకున్నారంటే అది ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది అసలు రోడ్డు మీదనో లేకపోతే రోడ్లు చూసో లేకపోతే ఒక బిల్డింగ్ చూసో అభివృద్ధి అనుకోవడం పొరపాటు. అభివృద్ధి అంటే ప్రతి ఇంట్లో అభివృద్ధి జరగాల. మా గవర్నమెంట్ వచ్చిన 5 సంవత్సరాల కాలం 58 నెలల కాలంలో ప్రతి ఇంట్లో అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ రోజుకి అన్నానికి ఎవరు ఇబ్బంది పడట్లా, దేనికి ఎటువంటి చిన్న వాడికి ఎవరు ఇబ్బంది పడట్లా. రైతులు బాగున్నారు, పేదలు బాగున్నారు. అన్ని వర్గాలని ఈ సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, అభివృద్ధి వల్ల కావచ్చు మా ప్రభుత్వం చాలా హక్కును చేర్చుకొని ఉంది. అందుకే మా ప్రభుత్వం మీద ఈరోజు జనాలు అంత అభిమానంగా ఉన్నారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇక్కడ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ ఇట్లా అభివృద్ధి అయినాయి సార్? హాస్పిటల్స్ డెవలప్ అయినాయి సార్. హాస్పిటల్ అంటే ఇక్కడ హాస్పిటల్ మాకు ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు అండి ఒంగోలు. ఆల్మోస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరైనా ఒంగోలు వెళ్ళిపోతారు. ఎందుకంటే 10 నిమిషాలు జరిగింది. ఇక్కడ నుంచి ఊళ్ళో నుంచి అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒంగోలు వెళ్ళిపోతారు. ఒంగోలు మెరుగైన వైద్యం ఉంటుంది కాబట్టి ఒంగోలు రిమ్స్ ఉంది. రిమ్స్లో అత్యాధునికమైన పరికరాలు 3 కోట్ల రూపాయలు పెట్టి మిషన్లు, స్కానింగ్ మిషన్లు. ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే అదే స్కానింగ్ తీర్చుకోవాలంటే మనకు 15,000 రూపాయలు ఖర్చు అవుద్ది. అదే 15,000 రూపాయలు ఒక పేదవాళ్ళ కోసం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉచితంగా తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టుకొని పడకలను అభివృద్ధి చేశారు, హాస్పిటల్ అభివృద్ధి చేశారు, హాస్పిటల్లో పరికరాలను అభివృద్ధి చేశారు. పేదవాడికి ఈరోజు విద్యా వైద్యం వల్ల ఏ రాష్ట్రాలు అభివృద్ధి చెందిందనుకుంటే విద్యా వైద్యంతో జరుగుద్ది. అది విద్య అనేది మీకు తెలిసి ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. మీరు వెళ్ళే ఏరియాల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా డెవలప్ అయి ఉండొచ్చు. నాడు నేడు స్కీమ్లో కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి పేద పిల్లల కోసం మా ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి ఈరోజు చూడండి సెంటర్లో ఫ్లెక్సీలు చూడండి. పేద పిల్లలు 570 మార్కులు 580 మార్కులతోటి 10th క్లాసులో ఉత్తీర్ణులు అయ్యారంటే అది కేవలం మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమని మేము గౌరవంగా ఘంటాపథంగా చెప్పుకోగలం. అలాగే వైద్యం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని హాస్పిటల్స్ డెవలప్ చేశారు. అన్ని హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. పేదలకు ఏ క్షణం అవసరమైనా పెట్టారు. జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రతి డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పంపించి ఆ ఇంటికి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇంకెంతకంటే అభివృద్ధి ఏం కావాలి? ఎందుకంటే ఒక ప్రజలకి రాష్ట్రంలో ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అని ఏం చేయగలరు? ఎంత పోతే మరి ఇదంతా ఒక్క ఎత్తు అయితే సార్, మరి సొంత చెల్లెళ్ళు ఎందుకు సార్ అపోజిషన్ కొద్దిగా ఇట్లా అపోజిట్ గా సొంత చెల్లెలు అంటే ఇప్పుడు నాకు ఒక డిమాండ్ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తండ్రికి 2 పుట్టాం. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం అంతా కీర్తిస్తా ఉంది, నన్ను అనుకోవట్లేదు. నా భర్త ఒక అవినీతిపరుడు, నా భర్తకు ఒక మిషనరీ ఆస్తులు రాయాలా, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు అడిగారని తెలిసింది. ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సొంత చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా సరే నిజాయితీగా ఉండే వ్యక్తి. సొంత చెల్లెలైనా సరే 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేయని అన్నాడు కాబట్టి ఆ ఈరోజు వాళ్ళతో కొలివిడే చేస్తామని అనొచ్చు. ఇప్పుడు 2 అన్నదమ్ముళ్ళు ఉంటారండి. 2 అన్నదమ్ముళ్ళు ఒకే రకం ఇద్దరు. నాకు తెలిసి ఈ రోజున్న పరిస్థితుల్లో ఏ అన్నదమ్ముళ్ళు కలిసి ఉన్న సందర్భాలు ఏం లేవు. అలాగే ఆమె రాజకీయంగా ఆమె పరిణతి కావాలి, రాజకీయంగా ఆమె పేరు కావాలి. తెలంగాణలో పోయి ట్రై చేసింది, అక్కడ అన్నారు. ఇక్కడికి వచ్చి ఇంకో ట్రైల్ వేస్తున్నారు, కొత్తగా పోయేది ఏం లేదు కదా. ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచులు నికృష్టులు ఏంటంటే వాళ్ళు సొంత అన్నదమ్ములకైనా పెట్టగల సమర్థులు కాబట్టి వాళ్ళు కూడా ఒక ప్యాకేజీలకు ఎదిరించి చెల్లెల్ని అడ్డం పెట్టుకొని అది వాళ్ళ ఆమెతో ఆడిస్తుంటారు డ్రామా. అది ఖచ్చితంగా దాదాపు ఇక్కడ ఎన్ని సీట్లు రావచ్చు సార్? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఇవాళ షర్మిల లాంటి చెల్లెలు వ్యతిరేకంగా ఉందేమో కానీ కొన్ని కోట్ల మంది అక్క చెల్లెమ్మలు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఆయన సొంత అన్న కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఆయనకు అంతకంటే ఇంకేం కావాలి? ఒక చెల్లెలు దూరం అయిపోతే కొన్ని కోటి మంది అక్క చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారిని సొంత అన్న చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. అది చాలు కదా. ఆయన అసమర్థులైన ఒక చెల్లెలు వదిలేసుకున్నాడు కానీ సమర్థులైన కొన్ని కోటి మంది అక్క చెల్లెమ్మలు సంపాదించుకున్నాడు. సో అది అసలు మేము కానీ మా పార్టీ కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ అదొక పెద్ద ఇష్యూలా కూడా ట్రీట్ చేసుకుంటున్నా.
సో మరి చంద్రబాబు పాలనే బాగుంది, జగన్ పాలన మాకు అక్కర్లేదు, చంద్రబాబు పాలన వస్తేనే క్యాపిటల్ అవుతుంది, అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది అని మాట్లాడుతున్నారు కదా సార్. పోలవరం 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. పోలవరానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు పార్ట్నర్ గా ఉన్నాడు. మీరు ఎంత డబ్బులు తెచ్చారు పోలవరానికి? మీరు తెచ్చింది ఎంత, మీరు ఖర్చు పెట్టింది ఎంత, పోలవరం ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఉంది? 19 నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చాడు, పోలవరం ప్రాజెక్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో పర్టికులర్ గా మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అలాగే క్యాపిటల్ అంటే మా దృష్టిలో రాష్ట్రానికి మొత్తానికి రాజధాని కావాలి, కానీ 29 గ్రామాల రాజధానిని మేమెవరూ ఒప్పుకోవట్లా. ఇవాళ అమరావతి మాకు దగ్గర అయినా సరే నేను బై క్యాస్ట్ కమ్మోళ్ళ రాజధాని నేనే అంటున్నది. 29 గ్రామాల రాజధాని ఓన్లీ కమ్మోల కోసం, 29 గ్రామాల ప్రజల కోసం పెట్టిన రాజధాని చెప్తే రాష్ట్రం కోసం పెట్టిందో, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టింది అది. చంద్రబాబు నాయుడు వాళ్ళ బినామీలు కొంతమంది వాళ్ళ కులగిజ్జి పెట్టిన పెద్దల్ని అక్కడ వేసుకొచ్చి ఇన్వెస్ట్ చేయించి వాళ్ళ డబ్బులు డెవలప్ చేయడానికి, వాళ్ళని డెవలప్ చేయడానికి కేవలం అతని స్వార్థం కోసం రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అమరావతి రాజధాని అంటాడు. కానీ శివరామకృష్ణ కమిషన్ అక్కడ రాజధానికి ఆ భూములు అనుకూలంగా లేవు, రాజధాని అక్కడ పనికిరాదని ఇచ్చింది. ఆ నివేదికను తొంగలో దొక్కేసి అతను అక్కడ రాజధాని పెట్టాడంటే దాంట్లో ఉన్న మరణం ఏందో అందరికీ అర్థమైపోతా ఉంది. ఇవాళ అన్ని విధాలుగా వైజాగ్ రాజధానిగా డెవలప్ అయింది. వైజాగ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన రాష్ట్రం, అభివృద్ధి చెందిన సిటీ. ఇప్పుడు అప్పటికి మేము అమరావతిని రాజధానిగా తీసేస్తామని చెప్పలేదు. అమరావతిలో ఈ లెజిస్లేషన్ క్యాపిటల్ అది, అక్కడ మాది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. అది వచ్చేసరికి మన న్యాయ క్యాపిటల్ వచ్చేసరికి కర్నూలు. రాష్ట్రం ఒక హైదరాబాద్ విషయంలో మన రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే మోసపోయి దెబ్బతిన్నారో ఆ పరిస్థితి భవిష్యత్తులో ఇంకోసారి రాకూడదని మా జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా 3 క్యాపిటల్స్ని డెవలప్ చేసి 3 ప్రాంత ప్రజల్ని ఆయన్ని ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి వేసిన స్కెచ్ని ఈయన పటాపంచలు చేశాడు. అంతే తప్పితే ఒక రాజధాని వల్ల అభివృద్ధి జరుగుద్ది అనుకోవడం అవివేకం. అది దాన్ని మేము ఒప్పుకోవట్లేదండి. సో ఇక్కడ దాదాపు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్? మెజారిటీ ఎంత రావచ్చు ఎక్కడండి? ఇక్కడ మీ నియోజకవర్గంలో. మా నియోజకవర్గంలో ఇప్పటివరకు అయితే సురేష్ గారు ఉన్న ఊపుని బట్టి ఒక 10,000 దాకా మెజారిటీ రావచ్చు అని అనుకుంటా ఉన్నాం. ఈ 4 రోజుల్లో మా స్పీడు, మా పార్టీ స్పీడు, మా కార్యకర్తల స్పీడ్ చూసి తెలుగుదేశం వాళ్ళు వెనకబడిపోయి ఇంకా 2-3 వేల మెజారిటీ రావచ్చు అని కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో సురేష్ గారు గెలుపుకి అయితే ఎటువంటి డోకా లేదు. ఒక 7 నుంచి 10,000 దాకా మెజారిటీతో, అంటే ఇది చాలా టైట్ సీట్ అండి. మొన్నటి వరకు కూడా పోయినసారి మేము లాస్ట్ పోయింది కూడా ఈ సీట్ 10,24 ఓట్లతోటే. ఈసారి సురేష్ గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజల్లో ఉన్న ఇది చూసి సీట్ అయితే ఖచ్చితంగా గెలుస్తున్నాం. మెజారిటీ అనేది మేము చేసుకుని ఈ 4 రోజుల్లో చేసుకునే వర్కం బట్టి 7 నుంచి 10,000 తోటి ఈ సీట్ని మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ఈ సీట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాం. Please subscribe .news.